రేవంత్ సర్కార్ పై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. శాసన మండలిలో తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు అంశంలో అబద్ధాలు చెప్పడం ఎందుకు, ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారని నిలదీశారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నారు. కానీ సెప్టెంబర్ 2024లో ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం అడిగినట్టుగా తన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు కవిత. అయితే అసెంబ్లీలో డిపిఆర్ లేనట్టు చెప్పిన మంత్రి సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలో డిపిఆర్ ఉందని చెప్తున్నారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు. దాదాపు 16,000 ఇండ్లను ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు. వాటి మీదకి ఇయాల బుల్డోజర్లు పంపుతారా, రేపు బుల్డోజర్లు పంపుతారా, అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది. మరి ఇప్పటికైనా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి. తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి. రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి. పోనీ రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లో ప్రజలకు ఏమొస్తుందో చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి. ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క మూసీ విషయంలోనే కాదు, ఒక పేద ప్రజల విషయంలోనే కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి చేసేటటువంటి దాడిలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తే సంవత్సర కాలం పాటు ఎవ్వరికి తెలియదు ఎట్లా ఉంటుందో. వాళ్ళు తెలంగాణ తల్లి పేరుతోని కాంగ్రెస్ మాత విగ్రహం తయారు చేస్తారు. అట్లనే అనేక అంశాలలో చెప్పేదొకటి చేసేదొకటి. ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం. మీరు పర్టికులర్ గా మూసీ విషయం